గురుగారు, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వెంకటేశ్వరుడు చిన్నశేష వాహన సేవను స్వీకరిస్తాడు. ఈ చిన్నశేష వాహన సేవ ప్రత్యేకత ఏంటి? కలో వెంకటనాయక. కలియుగంలో వెంకటేశ్వరుణ్ణి ఈరోజు తలుచుకుంటూ ఉండాలి. అందులోనూ వాహన సేవలు ఆయనకి బ్రహ్మోత్సవాలు జరిపిస్తూ ఉంటారు. ఆ బ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్వజారోహణం కార్యక్రమాలు అవన్నీ అయిపోయిన తర్వాత చిన్నశేష వాహనం చేసి ఆ స్వామిని ఊరేగిస్తూ ఉంటారు. ఆ 4 మాడవీధులు అంటారు. మాడవీధులు అనంటే దేవాలయానికి చుట్టుపక్కల ఉండేటువంటి వీధులు ఏదైతే ఉన్నాయో దానిని సంప్రదాయ పద్ధతిలో మాడవీధులు అంటారు. ఆ 4 వీధుల్లోనూ స్వామివారిని ఆ తిరుమలలో ఊరేగిస్తారు. ఒక్కొక్క రోజు ఉదయం పూట రాత్రిపూట ఒక్కొక్క వాహనంలో ఊరేగిస్తూ ఉంటారు. అట్లా ఉదయం పూట ఏమో చిన్న శేష వాహనంలో ఊరేగిస్తారు. ఏంటండి చిన్న శేష వాహనం? అసలు వాహనము అంటే ఎక్కి కూర్చోవటానికి తగినటువంటిది, నడిపించేది. స్వామివారి కాళ్ళు లేవా అండి? స్వామివారు నడవలేడా? ఆయనకి వాహనం ఎందుకు? వాహనం ఎందుకనంటే ఒక పెద్దవాళ్ళని గౌరవించటానికి మనం వాహనంలో కూర్చోబెడతాం. ఆయన రాగలడు, కానీ స్వామివారి కిందే వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఆయన యొక్క ఆజ్ఞావర్తులు, ఆయన చెప్పినట్టు వింటారు. బ్రహ్మాండ నాయకుడు ఆయన సుమా. ఆదిశేషుడు అంటే మామూలు వాడా? బుసలు కొట్టేటువంటి వాడు. 10,000 శేషుల పడగలమయము అని చెప్పి అన్నమాచార్యుల వారు చెప్పారు కదా. ఆ 10,000 శేషులు ఉన్నటువంటి ఆ అవతారం ఆదిశేషుడు అంతటి వాడే స్వామివారికి వాహనం కింద ఉంటాడట. వాహనం కింద ఉండి ఆయన నడిపిస్తూ ఉంటాట. అంటే అంతటి వాడు కూడా ఆయన ఆజ్ఞానవర్తి అయి ఉంటాడు. కాబట్టి స్వామిని భక్తితోటి ఈరోజు కొలవండి. ఆ చిన్న శేష వాహనం ఎందుకంటే ఆదిశేషుడు స్వామివారిని ఎప్పుడూ అనుసరిస్తూ ఉంటాడట. రామావతారంలో లక్ష్మణుడి కింద అనుసరించాడు. అలాగే మామూలుగా విష్ణువు కింద ఆ వైకుంఠంలో ఉన్నప్పుడు ఆదిశేషుడిగా పడక ఆ స్వామి, శయ్య ఆయనే, ఆసనము ఆయనే, నీడలాగా ఉండేది ఆయనే. ఆదిశేషుడు ఎప్పుడూ కూడా స్వామికి అనుసరవర్తి అయి ఉంటాడు, ఎప్పుడు కూడా అనుసరిస్తూ ఉంటాడు. ఆ రకంగా మనం కూడా స్వామివారిని ఎప్పుడు అనుసరిద్దాము. ఆ భావన తెలియచేయటానికి చిన్న శేషవాహనం మీద స్వామివారిని ఈరోజు ఊరేగిస్తూ ఉంటారు. అంటే అది చూడటంతో ఏదో పాము కదా, ఏదో పెద్దవాళ్ళు అలా పెట్టారులే, బొమ్మలు పెట్టారులే, ఆ బొమ్మల మీద స్వామిని కూర్చోబెట్టారులే, ఒక దండం పడేస్తే సరిపోతుందిలే అని అనుకోవద్దు. ఆ వాహనం సేవలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గమనించాలి. చిన్న శేష అంటే శేషుడు ఏ రకంగా స్వామిని నిరంతరము అనుసరిస్తూ ఆయనకి సర్వ విధాలుగా ఏ రకంగా ఉపయోగపడుతున్నాడో మనం కూడా ఈ మనస్సుని ఎప్పుడూ కూడా ఆ శేషుడిలాగా స్వామి వైపు మరలుద్దాం. శేషుడు చేసిన సేవని మనం కూడా చేయటానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు శేషుణ్ణి ఏ రకంగా, ఎందుకంటే శేషాద్రి అంటారు, లోకంలో చిరస్థాయి కింద నిలిచిపోయింది. స్వర్గంలో ఉన్నటువంటి దాన్ని ఆ శేషాద్రి కింద స్వామి ఆదిశేషుడు ఇక్కడికి తీసుకొచ్చేట తిరుమల కింద. అందువల్ల దాన్ని శేషాద్రి అనేటువంటి పేరు కింద పిలుస్తారు. కాబట్టి అంతటి పేరుని శేషుడు పొందాడు. మనం కూడా పొందటానికి ప్రయత్నిద్దాం. మనం కూడా ఆ శేషుడిలాగా మారటానికి మనం ప్రయత్నం చేద్దాం. దానికి బీజం నిజంగా మన వల్ల అవుతుందండి? కాదు. అలాంటి ప్రశ్నే, ఆ దుర్బలత్వ ప్రశ్నే నీకు రాకూడదు. నువ్వు కూడా శేషుడిలాగా స్వామికి సేవ చేయటానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పటానికి స్వామివారిని ఈరోజు చిన్న శేషవాహనం మీద తిప్పుతూ ఉంటారు. ఆ ఆంతర్యాన్ని గ్రహించి మనందరం కూడా మన మనస్సుల్ని ఆ శేషుడి కింద మార్చి స్వామివారికి వాహనంగా మనం కూడా మారటానికి ప్రయత్నం చేద్దాం. ఆ ఉత్తమ సేవక లక్షణాలని మనం అలవర్చుకుందాం.